అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఈ రెండు విషయంలో ఒకటి చెప్పండి. ఘోష్ కమిటీ చెప్పిన విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. జియోఫిజికల్ జియోటెక్నికల్ పరీక్షలు చేయకుండానే ఈ రెండు బ్యారేజీలు నిర్మించారట. వాస్తవమేనా? 100% రాంగ్. అసలు ఘోష్ కమిషన్ ఇస్ స్క్రాప్ అని హైకోర్టే చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానమే ఇది చిత్తు కాగితము చెత్త కాగితంతో సమానం, ఈ కమిషన్ రిపోర్ట్ను పక్కకు పెట్టండి, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టే చెప్పింది. ఎందుకంటే అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి రూర్కీ, అదేవిధంగా చెన్నై, ఇట్లా ఎన్నో టాప్ యూనివర్సిటీస్ను ఐఐటీల సహకారంతో, అటు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్తోని, రాష్ట్ర ప్రభుత్వ డిజైన్ వింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకొని టెక్నికల్గా అన్ని జాగ్రత్తలతోనే ఈ బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ వచ్చి ఒక 2 పిల్లలు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందనేది తప్పు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. ఇవాళ ఆ మల్లన్న సాగర్లో 25 టీఎంసీల నీళ్లు నింపినాం. ఆ మల్లన్న సాగర్ నుంచే నువ్వు హైదరాబాద్లోని మూసీకి నీళ్ళు ఇస్తా అని చెప్పి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పైప్ లైన్ వేస్తున్నాడు. మరి కాళేశ్వరమే కొట్టుకపోతే 8,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు తేవడానికి ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే, రేవంత్ రెడ్డి నోస్ కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్, నీళ్లు ఉన్నాయి, దాన్ని హైదరాబాద్కు తేవచ్చు అని చెప్పి ఇవాళ 8,000 కోట్లు రేవంత్ రెడ్డి టెండర్ పెట్టి ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పని జరిగింది. అంటే మరి నీళ్ళే లేకపోతే, కాళేశ్వరమే కొట్టుకపోతే 8,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 8,000 కోట్లలో ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పని ఎందుకు జరిగింది అంటే, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు నీళ్లు ఉన్నాయి, వస్తాయని తెలుసు. ఇది కేవలం బురద రాజకీయం చేస్తున్నా అనే విషయం రాష్ట్ర ప్రజల కంటే రేవంత్ రెడ్డి గారికి బాగా. కానీ మీరు ఒకవేళ కట్టారు, కాళేశ్వరం కట్టారు, ఇన్ని బ్యారేజ్లు కూడా కట్టుకొని వచ్చారు. ఈ బ్యారేజ్లు దెబ్బతినే వరకు ఆపరేషనల్ మెయింటెనెన్స్ కూడా మీరు చేయలేదనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. అది కూడా 100% రాంగ్ అండి. 2 years కరోనా వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఒక సపరేట్గా ఒక ఇంజనీరింగ్ చీఫ్ను నియమించారు. ఒక 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్, రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల కోసం వాళ్ళకే శాంక్షన్ పవర్స్ కూడా ఇస్తూ, ఇంజనీరింగ్ చీఫ్కు అధికారాలు ఇస్తూ కూడా అప్పటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సో ఏదైనా ఇంజనీర్ల పొరపాటు ఉందా, ఏదైనా సాంకేతికంగా ఉందా, ఏదున్నా అది ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 1%. 99% ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఒక 1%లో ప్రాబ్లం వచ్చింది, వస్తే దాన్ని మరమ్మతు చేసుకోవాలి కదా. చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎంతెందుకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. కట్టింది కాంగ్రెసే, కొట్టుకుపోయింది కాంగ్రెస్ హయాంలోనే. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో కడుతున్న నల్లగొండలో సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. ఇదే కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇదే కాంగ్రెస్ హయాంలో నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ఉన్న ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది సజీవ సమాధి జరిగితే ఇవాళటి వరకు 8 మందికి రాలేదు. ఈ 4 ప్రాజెక్టులు కూడా మరి మీ హయాంలోనే దెబ్బతిన్నాయి కదా. మరి అక్కడికి ఏమన్నా కమిషన్లు, ఎన్డిఎస్ఏలు, విజిలెన్స్లు, రిపోర్ట్లు, ఎంక్వైరీలు ఎందుకో జరుగుతలేవు. అక్కడనేమో మీరు మీ ప్రభుత్వ హయాంలో ఈ 4 ప్రాజెక్టులు కూలిపోతే చప్పుడు చేయరు, ఇక్కడనేమో రాజకీయం చేస్తారు. మేమంటున్నాము ఎన్నికలప్పుడు రాజకీయం చేయి, ఈ కరువు వచ్చినప్పుడు ప్రజలు ఇలా అల్లాడుతున్నారు, వేసిన మొక్కలు గింజలు మొలకెత్తట్లేదు, పత్తి విత్తనాలు మొలకెత్తక పాపం బిందెల్లో చెంబుల్లో చుక్క చుక్క పోసి విత్తనాలను కాపాడుతూ దేవుడి వైపు మొగులు వైపు చూస్తూ ఉన్నారు, వర్షం వస్తుందేమోనని. అటువంటి రైతుల జీవితాలతో ఆడుకుంటామా? రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? ఇవాళ అంతెందుకండి, దేవాదుల మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తప్ప అప్పుడు దాకా మంత్రులు పోలే. దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి, నీళ్ళు ఎత్తండి అంటే 2 మోటార్లు నడుపుతున్నారు, 3 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ మొత్తం బీఆర్ఎస్ఏ కట్ నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చినాం. సమ్మక్క బ్యారేజ్ మేమే కట్టినాం. దేవాదుల మొత్తం 10 మోటార్లు ఇన్స్టాల్ చేసి సిస్టమ్ రెడీ పెట్టినాం. ఆడ కూడా వీళ్ళు కనీసం పోలే. బీఆర్ఎస్ మొల్లు గట్టబట్టి పొడిస్తే గప్పుడు మంత్రులు పోయి నిన్న 6 మోటార్లు స్టార్ట్ చేశారు. ఇంకా 4 మోటార్లు ఇవాళకి కూడా స్టార్ట్ చేయలే. ఎత్తుకోవద్దా? ఈ కరువు పరిస్థితుల్లో రేపు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇవాళ కూడా దేవాదుల పూర్తి స్థాయిలో ఎత్తలేరు. ఇవాళ మీరు అన్నట్టు ఈ సీతారామ ఖమ్మం జిల్లాలో అది ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టకపోతే, బీఆర్ఎస్ కట్టకపోతే. సీతారామ మోటార్ మొన్న ఆన్ చేసిండు మీరు, అది కూడా బీఆర్ఎస్ పుణ్యమే. ఆ మిగతా పనులు మీరు పూర్తి చేస్తే పాలేరుకు కూడా నీళ్ళు వస్తుండే, పాలేరుకు నీళ్ళు వచ్చి మొత్తం ఖమ్మం పూర్తి అవుతుండే. ఇవాళ మీరు 3 ఏళ్ళుగా పనిచేయలేదు కనుక వైరక్ గల్పినరు, సగం ఖమ్మం కన్నా నీళ్ళు వస్తున్నాయంటే అది బీఆర్ఎస్ చేసినటువంటి కృషి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.